హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే 2024 వచ్చేప్పటికి పరిస్థితులు కొంచెం మారని అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన్ని వాళ్ళ కుటుంబమే ఏకాకిగా చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సోదరి షర్మిల బయటకొచ్చేసి జగన్పై విమర్శలు చేస్తున్నారు. తర్వాత బాబాయ్ కూతురు వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి కూడా తీవ్రమైన అతి దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఇటు పక్క చూసుకుంటే అటు జనసేన గాని, టీడీపీ గాని, బీజేపీ గాని, ఇంకా బీజేపీ అఫీషియల్ గా చెప్పకపోయినా వీళ్ళందరూ ఒకటయ్యారు. అంటే తర్వాత ఏపీలో ఉన్న ప్రతిపక్షం మొత్తం ఒకటయ్యారు. ఇటు పక్క చూసుకుంటే ఫ్యామిలీలోంచి మొత్తం బయటకొచ్చారు. నిన్న ఆహ్, సునీత రెడ్డి మాట్లాడుతూ నాపై 11 కేసులున్నాయి. ఇది కూడా అయితే 12వ కేసు అవుద్ది అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మీరు ఏపీలో ఎట్టి పరిస్థితిలో జగన్‌ని మళ్ళీ గెలిపించకండి అని చెప్పి సునీత రెడ్డి, ఆ తర్వాత సునీత రెడ్డి కూడా జగన్‌కి బాబాయ్ కూతురే అవుతారు. ఆ తర్వాత సొంత చెల్లెలైన షర్మిల కూడా జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే కుటుంబం మొత్తం నుంచి జగన్‌ని ఒక రకంగా ఏకాకి చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పొచ్చు. దీంతో పాటు షర్మిల సాక్షి పేపర్‌లో నాకు వాటా ఉందనే విషయం దగ్గర నుంచి, ఆస్తిలో నాకు వాటా ఉందనే విషయం దగ్గర నుంచి, ఏ విధంగా చూసుకున్నా జగన్‌ను ఎంత టార్గెట్ చేయాలో అంత టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అటు కుటుంబం టార్గెట్ చేస్తుంది, ప్రతిపక్షాలు ఎలాగూ టార్గెట్ చేస్తాయి. అయితే ప్రతిపక్షాల టార్గెట్ కన్నా జగన్‌కు సొంత కుంపటి అంటే సొంత ఇంటి నుంచి పోరే ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే బాబాయ్ కూతురు బయటకొచ్చి ఆ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వటం. అయితే సునీత రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ కొంతమంది కావాలని ఆమెతో పెట్టించారు. ఆమె ఇష్టపూర్వకంగా లేకపోతే ఆమె సొంతంగా ఆ ప్రెస్ మీట్ పెట్టలేదు. కొన్ని మీడియా వాళ్ళు గాని, కొంతమంది ఆ ప్రతిపక్షం వాళ్ళు కలిపి ఆమెకు ఆ స్క్రిప్ట్ ఇచ్చారు. అదంతా వాళ్ళ స్క్రిప్ట్ అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. అదే విధంగా షర్మిల మాట్లాడే ప్రతి మాట గాని, షర్మిల వచ్చే ప్రతి స్పీచ్ గాని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీని సొంత చెల్లెలు గాని, లేకపోతే బాబాయ్ కూతురు గాని ఇలా ఎగనెస్ట్ అయ్యి జగన్‌పై వ్యతిరేకంగా మాట్లాడటం కొంచెం వైసీపీ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ ఇబ్బందనే చెప్పొచ్చు. చూడాలి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అటు ప్రతిపక్షాలను ఎదుర్కోవాలా, ఇటు సొంత ఇంటి నుంచి వచ్చే ప్రతిపక్షాలను ఎదుర్కోవాలా అనేది మాత్రం ఆయనకి కొంచెం కష్టంగా మారబోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే సొంత ఇంటి నుంచి అంటే ఇంకా విజయమ్మ ఏ పార్టీ అనేది మనకి అఫీషియల్‌గా ఎటువంటి ప్రకటన రాలేదు. వైసీపీ వాళ్ళేమో మా వైపే ఉంటున్నా అని చెప్తున్నారు. తర్వాత షర్మిల ఏమో లేదు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు సునీత రెడ్డి కూడా బయటకొచ్చి జగన్‌కి పైన పోటీ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మనకు ఇన్ఫర్మేషన్. ఏదేమైనా మొత్తం మీద జగన్‌కు ప్రతిపక్షాల తాకిడి కన్నా, ప్రతిపక్షాల పోరు కన్నా సొంతింటి పోరే ఎక్కువైందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.